సెప్టెంబర్ 2 దేవుని వాగ్దానం. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 7వ వచనం. మన ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయం శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియులారా, క్షేమంగా ఉన్నారా? దేవుని మహాకృపలో నూతన మాసములో మన దేవుణ్ణి ప్రవేశింపజేశాడు. అందుని బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచూ ఉన్నాను. పిల్లరా, శబ్దము ద్వారా, దేవుని వాక్యం ద్వారా మిమ్మల్ని కలుసుకోవడం చాలా ఆనందాన్ని కలిగింపజేస్తూ ఉంది. ఈ వాగ్దానము, ఈ వాక్య వివరణ ద్వారా మీరందరూ కూడా విశ్వాసంలో ఎంతో బలపడుతున్నారని నేను నమ్ముతూ ఉన్నాను. ఈరోజు కొండ మీద ప్రసంగం, యేసుప్రభువు వారు చక్కటి ధ్యానాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు, కనికరము గలవారు ఎలాంటి ఆశీర్వాదాన్ని పొందుకుంటారో ప్రభువు చెప్తూ ఉన్నాడు. వారు ధన్యకరంగా వారి జీవితం మారుతుంది. అంతేకాదు, వారి కనికరాన్ని పొందుకోగలుగుతారు. దీనిలో ఉన్న అంతర్యం, నువ్వు ఏది విత్తుతావో దానినే కొస్తావు. మనం ఇతరుల ఎడల కనికరంని మనం చూపించగలిగితే దేవుడు మన ఎడల కనికరం చూపిస్తాడు. చాలామంది ఇతరుల ఎడ కనికరం చూపించారు, కానీ వారి ఎడల అందరూ కనికరం చూపించాలని ఆశపడతారు. అది అత్యాశ, దురాశ కూడా అవుతుంది. చాలాసార్లు మనం చేసే పొరపాటదే. మనం ఇతరులకు చాలా వ్యతిరేక ధోరణితో ఉంటాం, మన ఎడల మాత్రం అందరూ అనుకూల ధోరణితో ఉండాలని ఆశపడతాం. ప్రియ విశ్వాసి, ఒకటి గుర్తుపెట్టుకో, ప్రభువు చాలా ఆధ్యాత్మిక సత్యాలు, ఆధ్యాత్మికంగా దేవాతి దేవుడు చెప్పినటువంటి అనేకమైన విషయాలు, వాగ్దానాలు, ఆజ్ఞలు, ఇవన్నీ మనం ఆలోచన చేస్తున్నప్పుడు దేవుడు యొక్క ప్రధాన ఉద్దేశం మనకి ఒకటి కనబడుతుంది. అది నీవు నీ తోటి మానవునితో, నిన్ను సృష్టించిన దైవంతో చాలా సన్నిహిత సంబంధము కలిగి జీవించాలి అనేది ఆయన ఉద్దేశం. మనిషిని ప్రేమించటం, మనిషి ఎడల ఒక గౌరవాన్ని కలిగి ఉండడం, మనిషిని గుర్తించి చక్కగా వారినితో సఖ్యతగా జీవించటం అనేది ఆయన ఉద్దేశం. మరి నీవు ఎలా జీవిస్తున్నావు? నీ కుటుంబం ఎడల, నీ యొక్క బంధుమిత్రాదుల ఎడల, నీ సంఘం ఎడల, సమాజంలో నీ చుట్టూ ఉన్న వారి ఎడల కనికరాన్ని చూపించగలుగుతున్నావా? అలా చూపిస్తే నువ్వు ధన్యురాలివి, ధన్యుడవు. దేవుడు నీ ఎడల సమయానికి నీకు అవసరమైనప్పుడల్లా ఆయన నీ ఎడల కనికరాన్ని చూపిస్తాడు. అట్టి దైవ కనికరాన్ని పొందుకొని దైవ దీవెనలు మీ అందరికీ అనుగ్రహింపబడును గాక. ఆమెన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవానికి వందనాల స్వామి. మాకు ఎలాంటి లక్షణాలు కలిగి ఉంటే మేము ఎలా ఆశీర్వదింపబడతావో మీరు తెలియజేశారు. అటువంటి గొప్ప కనికరము మాకు అనుగ్రహించండి. నేడు ప్రయాణాలు, పనులు, నిబిడలు తలపెట్టిన ప్రతి కార్యంలో జయాన్ని దయచేయండి. వారు ఆలోచించే ఆలోచనలో తండ్రి నీవు తోడుగా ఉండండి. నేడు జన్మదినము, వాహదినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులు కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ దయచేయండి. దినదీవులతో నింపి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమెన్.